ఇక్కడ బెంగుళూరులో రిలయన్స్‌కి అయితే వచ్చామనమాట. మా ఇంటికి దగ్గరలో కొన్ని థింగ్స్ తీసుకుందాము అనేసి. సో, మొత్తానికైతే రిలయన్స్‌కి రాగానే మా వాడికి పండగే పండగండి. రకరకాలన్నీ కనిపిస్తాయి కదా! అందుకు ఇక్కడైతే నాకు కొత్తగా బనానా బ్రెడ్ అయితే కనిపించింది. నేను కూడా కొత్తగా ఏమన్నా కనిపిస్తే కొనకపోయినా దగ్గరికెళ్ళి అయితే చూస్తాననమాట. ఇక తర్వాత వచ్చేసి పాలు, హెరిటేజ్ పాలు రకరకాల పాలైతే ఉన్నాయి. మునగాకు కట్ట చూసారా కొంచెం ఉందండి రూ. 10. అదే మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో అయితే పిచ్చి పిచ్చిగా కోసుకోవచ్చనమాట. చెట్లు విరివిరిగా ఉంటాయి. ఈ పండు మిర్చి తొక్కు కోసం నేను చాన్నాళ్ళ నుంచి చూస్తున్నానండి. నేను ఇంట్లో పెట్టుకుందామని చెప్పి పండుమిర్చి కాయల కోసం మార్కెట్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా దొరకలేదు. నాకు చాలా చాలా ఇష్టం అనమాట పండుమిరపకాయల పచ్చడి అంటే. బట్ అది చూసాం కదా ఇందాక, అది కేరళ టైప్ అనమాట. దాంట్లో షుగర్ కలిసి ఉంది. స్వీట్‌గా ఉందనమాట. కాస్ట్ కూడా ఎక్కువే ఉండింది. ఇక అంత తీయగా ఉండ మనం తినలేం కదా అని పక్కన పెట్టేసాను. ఇవి వచ్చేసి లిప్ బామ్స్ ఇవన్నీ ₹135 అలా రకరకాల కంపెనీస్ అయితే ఉన్నాయి. నెయిల్ పాలిష్‌లు కూడా భలే ఉన్నాయన్నమాట. ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని జస్ట్ చూస్తా అంటే కొత్త బ్రాండ్స్ ఏమొచ్చినాయి ఏంటని. వాడే అలవాట్లయితే ఏం లేదులేండి. మొత్తానికైతే తీసుకొనైతే ఇంటికొచ్చేసాము. నచ్చితే లైక్ చేయండి.